వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధుని జయంతి సందర్భంగా మా ఇంట్లో లలిత పారాయణం ఎలా జరిగిందో చూసేయండి. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రణమ్య దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణలింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం విఘ్నమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రదశం గణపతిం ద్వాదశంతో గజాననం ద్వాదశేతాని నామాని పుణ్యాగా సౌగంధికరసస్కచ గురువింద హరిశ్రేణి కనత్కోటిరమండిత అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్రాలంకాపా మృగనాభి విశేషక మాంగళ్య గృహతోరణ చిల్లిక మెల్లగా పడతావు. మమ్మకు పంపిస్తుందా ఎట్లా? ముట్టదు. మమ్మ ఏం చేస్తున్నావు? ముట్టద్దు. పైకి ఎట్లా ఎక్కుతావు అమ్మయ్య? సోఫా ఎట్లా ఎక్కుతావు? కూర్చో, పైకి ఎక్కి కూర్చో పైకి ఎక్కి. ఇది చూడు. ఇంట్లో లలిత పారాయణము పసుబొట్లు అయ్యాక నేను అమ్మయ్య సాయిబాబా గుడికి వెళ్ళాము. అమ్మయ్య దేవునికి చక్కగా మొక్కింది. ఎప్పుడు ఇంట్లో ఫొటోస్లో చిన్న విగ్రహాలు మొబైల్లో సాయిబాబాని చూస్తుంది కదా. ఫస్ట్ టైం బుద్ధి తెలిసాక, అంటే ఇంతగా బుద్ధి తెలిసాక ఇదే ఫస్ట్ టైం చూడటం. సో మంచిగా మొక్కింది. మేము దీనిలో తీసుకొని వెళ్ళిన పొట్టు తీయని కొబ్బరికాయలు కూడా వేసాక మంట తగ్గింది. బట్ కాసేపు అయ్యాక మంట బాగా వచ్చింది. మేము వెళ్ళినప్పటికీ భజన నడుస్తుంటే మేము కూడా కాసేపు కూర్చొని భజన చేసాము, అంటే కూర్చున్నాము, భజనలో పార్టిసిపేట్ చేసాము. దాని తర్వాత షావ తిరుగుతుంది, మనం కూడా వెళ్దామా గుడి చుట్టూ తిరుగుదామా అంటే అమ్మయ్యలో పరిగెత్తింది. మేము కూడా షావలో పార్టిసిపేట్ చేసాము. సాయిబాబా షావ రథంలాగా ఉంటుంది కదా, అది గుడి చుట్టూ తిరుగుతుంది. ఆమె కూడా కాసేపు నడిచింది, కాసేపు ఎత్తుకున్నాను. షావకి మొక్కింది. ఇలా అందరూ ఏం చేస్తున్నారు అన్నీ చూస్తూ, వాళ్ళు క్లాప్స్ కొడితే క్లాప్స్, భజనలాగా అందరూ మొక్కితే మొక్కడం, అలా తను కూడా చేసింది. ఇలా షావకి 4 మూలలలో అండ్ ముందు వైపుకి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టారు.
షావ గుడి చుట్టూ తిరగడం అయ్యాక లోపలికి తీసుకొని వచ్చి సాయిబాబా విగ్రహం అందులో నుంచి తీసి సాయిబాబా పెద్ద విగ్రహం దగ్గర పెట్టేసి షావని లోపల పెట్టేశారు. దాని తర్వాత సాయిబాబాకి హారతి చేయడం స్టార్ట్ చేశారు. సో ఆమె కూడా అందరూ హారతి పాడుతూ ఉంటే, గంటలు కొడుతుంటే క్లాప్స్ భజనలాగా చేసింది ఆమె. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పాలని కాదు, ఆమె స్వంతంగా తనే ఇష్టపడి చేసింది. సో నేను చాలా హ్యాపీ అయ్యాను. ఇక హారతి కంప్లీట్ అయ్యాక ప్రసాదం తీసుకొని మేము ఇంటికి వచ్చాము.